Hi friends, welcome to my channel Pradeep Press. నేనైతే ఎడిటింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్. సో నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. సో వీడియోస్ నచ్చితే పక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు డౌట్స్ ఇంకా నాతో కన్వర్జేషన్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాస్ ఎడిట్స్ అని ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చూసారు కదా గ్రీన్ టోన్ ఎడిటింగ్. ఓకేనా, గ్రీన్ టోన్ చాలా సూపర్గా చాలా నీట్గా చూసారు కదా, చూడడానికి ఆ లుకింగ్ అయితే వస్తుంది కదా. సో అలాంటి ఎడిటింగ్స్ మీరు కూడా చేయడానికి నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా లైట్ రూమ్ యాప్లో. సో ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదా ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి మీరు ఒక లైక్ అండ్ కామెంట్ వేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. చూసారు కదా గ్రీన్ టోన్ ఎలా వచ్చిందా, వద్దులే ఈ పిక్ వద్దు, ఈ పిక్ ఓకే కదా, బాగుంది. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎప్పుడైనా పిక్ బట్టి మీరు ఎడిటింగ్స్ కూడా చేసేయచ్చు. సో ప్రజెంట్ మనం ఏ పిక్ చేద్దాం, ఈ పిక్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యా ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫేస్ స్మూత్ చేసి ఉంచాయి. సో మీకు ఇంకా కొన్ని ఫేస్ స్మూత్ పిఎన్జీస్ అటువంటి వీడియోస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇంపోర్ట్. ఓకే, ఎక్కడ చూడండి ఇంపోర్ట్ ఫినిష్డ్ అనగానే సో లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసేగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ నేమ్ మళ్ళీ చెప్తున్నా, లైట్ రూమ్ బెస్ట్ ప్రొఫెషనల్ రీటచ్ ఎడిటింగ్ యాప్. మీరు కూడా ఎక్కించుకోండి, చేసుకోండి. అంతగా కాకపోతే రాకపోతే నేను చెప్తా ఫ్రెండ్స్. సో అక్కడ మీరు ట్రై చేయండి. అమ్మా ఇప్పుడు పిక్ ఎత్తకాలి ఎక్కడ ఉందో. ఓకే ఫ్రెండ్స్, మన పిక్ అయితే ఫాస్ట్గా దొరికింది. సో ఇదిగండి మన పిక్. ఓకే, చూసారు కదా, ఇది ఆల్రెడీ గ్రీన్గా ఉంది కానీ నేను మళ్ళీ మీకోసం కొంచెం ఎడిటింగ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో ప్రొఫెషనల్గా చిన్న ప్రొఫెషనల్ అంత అంత వేయట్లేదు కానీ జస్ట్ మన సరదాకోకనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఫస్ట్ మీరు లైన్ వైజ్గా అర్థం చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్, అంటే వేస్ట్ అంటే మనకు తెలియదు అనుకోండి. సో ఈ సన్ సింబల్, ఈ టెంపరేచర్ ఏదో కెమికల్ సింబల్ లాగా, అండ్ ఈ స్క్వేర్ బాక్స్, ఈ మూడే మన మెయిన్. ఓకేనా, ఈ మూడే మనకు మెయిన్. ఓకే, ఫస్ట్ నేను ఈరోజు గ్రీన్ది చెప్తా, నెక్స్ట్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ అలాంటి సిల్వర్ టోన్స్ ఎడిటింగ్స్ అన్నీ చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఈ సన్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోజర్, కొంచెం ఎక్స్పోజర్ అంటే లైటింగ్ ఫ్రెండ్స్, లైటింగ్ పెంచుకోండి. చూడండి ఎక్స్పోజర్ తెలుసు కదా, ఎక్స్పోజర్ గురించి. సో ఓకేనా, ఎక్స్పోజర్ మనకు అంత అవసరం లేదు, ఆల్రెడీ మనం వైటే. కాంట్రాస్ట్ అంటే చూసారా కొంచెం డార్క్, మనం మరి అంత వద్ద. కాంట్రాస్ట్ మ్యాక్సిమం తగ్గించుకోండి. హైలైట్స్ తగ్గించండి ఫ్రెండ్స్, హైలైట్స్ తగ్గించండి. షాడోస్ పెంచితే అది హెయిర్ కలర్ చూసారా, అది క్లారిటీ వస్తుంది షాడోస్ పెంచడం వల్ల. ఓకేనా, వైట్స్ తగ్గించాం. బ్లాక్స్ చూసా, బ్లాక్స్ తగ్గిస్తే బ్లాక్ పెంచితే వైట్. అసలుకే మనకు 12 ఎంటికలు ఉన్నాయి కాబట్టి కొంచెం బ్లాక్స్ తగ్గిద్దాం, కవర్ అయిపోద్దాం అందులో. ఓకేనా, సో ఇవి అయితే చూసారు కదా, ఫస్ట్ ఇలా ఉన్నది, ప్రజెంట్ ఎలా అయింది. ఓకేనా, ఇలా అయింది కదా ఫ్రెండ్స్. సన్లో చూసారు కదా ఈ సెట్టింగ్స్ ఇలా చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ టెంపరేచర్, ఇది మెయిన్ ఫ్రెండ్స్, ఇదే మెయిన్. ఓకేనా, ఇక్కడ నుండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, శాచురేషన్ తగ్గించండి లైట్గా. వైబ్రెన్స్ అంటే గ్రీన్ ఉంది కదా, గ్రీన్లో శాచురేషన్ కూడా పెంచుకోవచ్చు, బట్ నేను తగ్గిస్తా. సో ఇక్కడ స్కిన్ కలర్ కూడా నేను కొంచెం వేరేగా ఎక్కిస్తున్నా. సో రెడ్ ఐ లైక్, సో రెడ్ కలర్ టోన్ అయితే నేను ఎక్కిస్తా స్కిన్కి. టెంపరేచర్ కొంచెం తగ్గిద్దాం, కూల్గా వైట్ షర్ట్ కాబట్టి కూల్గా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇది ఏదైనా పిక్ బట్టి చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు గ్రీన్ టోన్ అనేది ఎలా ఎక్కించాలో చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రెయిన్బో సర్కిల్ టైప్. ఓకేనా, క్లిక్ చేశాక ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్
సెకండ్ రెడ్ ఓకేనా. సెకండ్ రెడ్ అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ప్రతి పిక్కి ఇది మ్యాక్సిమం ఉపయోగం. శాచురేషన్ తగ్గించండి. లూమెన్స్ చూసారా వైట్ అనేది అంతా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత వైట్ కావాలంటే అంత వైట్ మనం. ఓకే మరీ ఎక్కువ వైటే ఓకే ఏమాత్రం వైట్ సరిపోతుంది. సో ఇప్పుడు డార్క్ గ్రీన్. ఇక్కడ ఏ కలర్ ఉంది? డార్క్ గ్రీన్. చూసారా ఈ పిక్స్లో ఉన్నవి ఈ సర్కిల్స్కి మ్యాచ్ అయితేనే మీరు కలర్స్ చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తా. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వల్ల ఆ గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్రీన్ ఓకే కదా. గ్రీన్ చూసే గ్రీన్లో రకరకాల గ్రీన్స్ ఓకే. మనకి ఇప్పుడు డార్క్ గ్రీన్ చూసారా బుర్ర పాడైపోతుంది అంతే మరి. ఓకే నెక్స్ట్ ఇది కూడా కొంచెం ఎవరైనా చేసుకోవచ్చు. కంప్యూటర్ ఎడిటింగ్లో చేసినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అలా ఇంట్రెస్ట్ ఉండే చేసుకోవచ్చు. మనకి అంత ఏం రాదు కానీ జస్ట్ మీకు నాకు వచ్చింది ఏదో అది చెప్తున్నా అంతే. మీకు ఉపయోగపడవచ్చు. సో రెడ్ అంటే లిప్స్ చూసారా లిప్స్. ఓకే లూమియన్స్. ఈ లూమియన్స్ అనేది మ్యాక్సిమం అలా మీరు నచ్చింది పెంచుకోవడం తగ్గించు. కానీ ఈ రెడ్ మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడు పిక్ వచ్చినా సెకండ్ రెడ్ క్లిక్ చేసి శాచురేషన్ తగ్గించండి, లూమియన్స్ పెంచండి. అదే మనకి మెయిన్ ఫేస్ వైట్ అయింది చేస్తుంది లైట్ రూమ్లోనే. ఇప్పుడు గ్రీన్ కదా. గ్రీన్లో ఏడ్ చేసాను తెలిసింది కదా. శాచురేషన్ డార్క్ గ్రీన్ రావాలి కాబట్టి శాచురేషన్ ఫుల్గా పెంచేసాం. సో మనకి నచ్చిన కలర్ అంటే గ్రీన్ కాబట్టి గ్రీన్లో చూసారా ఆ లైన్స్లో కలర్స్ ఉంటాయి. సో ఈ గ్రీన్ కూడా ఫుల్ శాచురేషన్ పెట్టండి. హ్యూ కూడా గ్రీన్లోకి తోసేయండి. లూమియన్స్ ఏదో పెట్టండి ఓకే. ఓకే ఇలా అయితే సరిపోయింది. ఈ బ్లూ ఇవి చేసిన ఒకటే చేయిపోయిన ఒకటే. సో ఈ రెడ్ కొంచెం పెంచుదాం ఓకే. క్లిక్ ఆన్ డన్. సో డన్ క్లిక్ చేశారు కదా. ఇంకా ఇప్పుడు ఒక మెయిన్ ఉంది. అదే మన ఎంత పెద్ద ఫోటోకైనా చిన్న లుక్ అయితే ఇచ్చేస్తుంది. టెక్స్చర్ అంటే మన ఫేస్ పైన చిన్న స్మూత్నెస్ అనేది వస్తుంది. క్లారిటీ ఒక 10-12 పెట్టుకోండి ఓకేనా. సో ఇది మెయిన్ విగ్నేట్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది. నేను ఎక్కువ గ్రీన్ టోన్ అయితే చేయను కానీ చేసా సూపర్గా ఉంది. పోస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. ఓకే ఈ విగ్నేట్ అయింది. ఇలా పెంచుకొని మిడ్ పాయింట్ అని చూసారు కదా. మిడ్ పాయింట్ అంత అక్కర్లా. ఫెదర్ అంటే మామూలు పెంచుకోండి. ఓకే సూపర్. నాకే తెలియదు ఫ్రెండ్స్ గ్రీన్ టోన్లో ఎంత మంచి లుకింగ్ వస్తుందని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాష్ ఎడిట్స్ అని ఉంటుంది. అక్కడే మనం అన్నీ చాట్ చేసుకుందాం ఏదైనా చేసుకుందాం. సో వీడియో నచ్చితే మీరు పక్కగా ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకైతే ఫోటో కిరాక్ సూపర్గా నచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా. మీరు కూడా అర్జెంట్గా స్టార్ట్ చేసుకోండి.